వెల్కమ్ టు ట్రేడర్స్ క్లబ్. ఈ ఛానల్లో మనకు ఇక్కడ నుంచి రెగ్యులర్గా ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్తో వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు ఎవ్రీడే మార్కెట్ అనలైసిస్ వీడియోస్ చేసి ఏ స్టాక్స్ని ఎలా ట్రేడ్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీని ఎలా ట్రేడ్ చేయాలని కూడా అప్లోడ్ చేస్తుంటాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి వెయిట్ చేస్తూ ఉండండి ఇంకొన్ని వీడియోస్ కోసం. ప్రజెంట్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియోలో మైక్ కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం స్ట్రైట్గా ప్రజెంట్ ఇవాళ డిస్కస్ చేయబోయే స్ట్రాటజీకి వెళ్ళినట్లయితే ఇవాళ డిస్కస్ చేయబోయే స్ట్రాటజీ ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనమాట. ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎవరైతే కరెక్ట్ గా నేర్చుకుంటారో వాళ్ళకి ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో, నార్మల్ గా మనకు సపోర్ట్ లెవెల్స్ తర్వాత రెసిస్టెన్స్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రేక్అవుట్ ఇచ్చాక మనం ట్రేడ్ చేస్తుంటాం, బ్రేక్అవుట్ ట్రేడ్స్ అంటూ. సో ఇది చాలా సిమిలర్ గా ఉంటుంది. ఇది కొంచెం మనకు లో లెవెల్లో ఉంటుంది. మీరు ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ని కరెక్ట్ గా నేర్చుకున్నట్లయితే ప్రైస్ యాక్షన్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మనకు సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఒకవేళ ఫేక్ అవుట్స్ వస్తుంటాయి ఆ ఫేక్ అవుట్స్ ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, రీట్రేస్మెంట్ లో ట్రేడ్ తీసుకోవాలా లేదంటే కొంచెం అగ్రెసివ్ అయిపోయి బ్రేక్అవుట్ ఏమైనా ట్రేడ్ తీసుకోవాలా అనేవి ప్రతి పాయింట్ ఈ ప్రజెంట్ మనం డిస్కస్ చేయబోయే ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లో మనకు కవర్ అయిపోతుంటాయి అన్నమాట. సో ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అంటే ఏం లేదు, మనకు ఆ నేమ్ లోనే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఒక పెద్ద సైజ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దీని తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అండ్ లో మధ్యలోనే ఉండిపోతుంది. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఇది అనుకుంటే, సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో ఇది అనుకుంటే, సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అండ్ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో మధ్యలోనే ట్రేడ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది అండ్ క్లోజింగ్ కూడా అయిపోతుంది. సో దీని మీనింగ్ ఏంటి, ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ అనమాట. సో క్యాండిల్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందున్న క్యాండిల్ ఇన్సైడ్ లో ఏదైతే హై అండ్ లో ఇన్సైడ్స్ ఉన్నాయో ఆ ఇన్సైడ్ లోపే ఫామ్ అయింది అనమాట. ఇది మనకి ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మనకు తెలుసు, ఏదైనా ట్రేడ్ ఇచ్చినప్పుడు బయ్యింగ్ సైడ్ ఉంటుంది, సెల్లింగ్ సైడ్ ఉంటుందని. సేమ్ అలానే మనకు ఒకవేళ సెల్లింగ్ సైడ్ కావాలి, ట్రేడ్ తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఫామ్ కావాల్సింది ఈ టైప్ లో ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ఫామ్ కావాలి. ఫస్ట్ వచ్చేసి ఒకటి రెడ్ కలర్ మంచి సైజ్ లో ఉన్న రెడ్ కలర్ క్యాండిల్స్టిక్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే ఫామ్ అవుతుందో క్యాండిల్ అది మనకు రెడ్ కలర్ అయినా పర్లేదు, గ్రీన్ కలర్ అయినా పర్లేదు. సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ సెకండ్ క్యాండిల్ కి మనకు కలర్ అవసరం లేదనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఏదైతే ఈ పెద్ద క్యాండిల్ ఉందో ఈ పెద్ద క్యాండిల్ ని మనం మదర్ క్యాండిల్ అని అనుకుంటాం అనమాట. చిన్న క్యాండిల్ ని చైల్డ్ క్యాండిల్ అని అనుకుంటాం. సో మీకు అర్థమవుతుంది, మదర్ క్యాండిల్ అనేది అర్థం ఏంటి, మదర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది చైల్డ్ క్యాండిల్ కంటే పెద్దగా ఉంటుంది. చైల్డ్ క్యాండిల్ అనేది మదర్ క్యాండిల్ యొక్క హై అండ్ లో మధ్యలోనే ఉండిపోతుంది. అందుకే మనం ఇన్సైడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనుకున్నాం. సో అలానే మదర్ క్యాండిల్ ఏదైతే ఉందో మదర్ క్యాండిల్ అంటే రెడ్ కలర్ లో ఫామ్ కావాలి, ఒకవేళ మనం సెల్లింగ్ సైడ్ పొజిషన్ ఇనిషియేట్ చేయాలి అంటే. నెక్స్ట్ ఫామ్ అయ్యే చైల్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకు రెడ్ కలర్ అయినా పర్లేదు, గ్రీన్ కలర్ అయినా పర్లేదు. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, మదర్ క్యాండిల్ యొక్క లో, మదర్ క్యాండిల్ యొక్క హై ఏవైతే ఉన్నాయో ఆ హై అండ్ ఆ లో బ్రేక్అవుట్ ఇవ్వకుండా ఆ లోపలలోనే ట్రేడ్ ఏదైతే క్యాండిల్ ఉందో ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అయిపోవాలి. సేమ్ అలానే ఒకవేళ మనం బయ్యింగ్ సైడ్ పొజిషన్ ఇనిషియేట్ చేయాలి అనుకున్నట్లయితే మదర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందో దీన్ని మనం మదర్ క్యాండిల్ అనుకుంటున్నాం కాబట్టి, సో ఈ మదర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ మదర్ క్యాండిల్ అనేది మనకు గ్రీన్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ క్యాండిల్ అనేది గ్రీన్ అయినా ఉండొచ్చు, రెడ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ఒకవేళ పెద్ద మంచి సైజ్ లో ఒక రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది అంటే ఓకే, ప్రజెంట్ ఏదైతే టైం ఫ్రేమ్ ఉందో ఆ టైం ఫ్రేమ్ లో సెల్లింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది, అందుకే స్టాక్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజింగ్ వచ్చేసి కింద అయిపోయింది, అందుకే మనకి రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. సో రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ లో మనకి మీనింగ్ ఏంటి, ఇక్కడ సెల్లింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది, సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అందుకే స్టాక్ అనేది ఒక రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ని ఫామ్ చేసింది, స్టాక్ అనేది పడిపోయింది అని తెలుస్తుంది. సో నార్మల్ గా ఏమవుతుంది, మనకు స్టాక్ ఏదైతే ఉందో ఇలా పడిపోతుంది, దాని తర్వాత కొంచెం రీట్రేస్మెంట్ వస్తుంది, రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ లో ఏదైతే ఉందో ఈ లో బ్రేక్ చేసి మళ్ళీ ఇంత ముందు ఉన్న ట్రెండ్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ ని అలా కంటిన్యూ చేస్తుంది. సేమ్ అలానే ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా ఫస్ట్ స్టాక్ ఏదైతే ఉందో పడిపోయి మనకు ఒక మదర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఒక చైల్డ్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది అనమాట. సేమ్ ఇలా ఒక రీట్రేస్మెంట్ టైప్ ఇలా ఫామ్ అవుతుంది. దీని తర్వాత ఈ లో ఏదైతే ఉందో లో బ్రేక్అవుట్ వచ్చి ట్రేడ్ లో ఎంటర్. సేమ్ అలానే బయ్యింగ్ సైడ్ కూడా ఒక పెద్ద సైజ్ గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏరియా ఏదైతే ఉందో ఈ యొక్క టైం ఫ్రేమ్ లో ఇక్కడ బయ్యింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది, అందుకే ఒక మంచి సైజ్ గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. దాని తర్వాత రీట్రేస్మెంట్ టైప్ లేదంటే కొంచెం అక్యుములేషన్ స్టేజ్ లో అనుకోవచ్చు, అలా ఒకటి చిన్న రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మనం ఐడెంటిఫై చేసాం, ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఉండాలి, ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉండాలి అని. దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అని మనం ఇప్పుడు చూసినట్లయితే, సింపుల్ గా
ఎలా ట్రేడ్ చేస్తుంటారంటే కామన్‌గా అందరూ ఎప్పుడైతే ఇలా రెడ్ కలర్ క్యాండిల్‌స్టిక్ ఒకటి మధ్య క్యాండిల్ ఫార్మ్ అవుతుందో, దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఈ ఏదైతే టెయిల్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది కదా! అది రెడ్ ఆర్ గ్రీన్ కలర్‌తో సంబంధం లేదని మనం మాట్లాడుకున్నాం కాబట్టి, అలా క్యాండిల్‌స్టిక్ ఫార్మ్ అవ్వగానే మనం సెల్లింగ్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం. నార్మల్‌గా ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఏంటి? సెల్లింగ్ సైడ్ ఎప్పుడు పొజిషన్ తీసుకుంటాం? ఒకవేళ ఆ సపోర్ట్ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం. సేమ్ అలానే ఏదైతే క్యాండిల్ యొక్క విక్స్ ఉంటాయో, ఈ విక్స్ ఉంటాయి కదా! వీటిని విక్స్ అంటారు లేదంటే షాడోస్ అంటారు. సో, ఈ విక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ షాడోస్ ఏదైతే ఉన్నాయో సెల్లింగ్ సైడ్ ఈ షాడో ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లాగా వర్క్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది. సో, మనం ఇప్పుడు ఏం చేసామంటే మదర్ క్యాండిల్ యొక్క లోని సపోర్ట్ లాగా, మదర్ క్యాండిల్ యొక్క హైని రెసిస్టెన్స్ లాగా డ్రా చేసాం. మనం సెల్లింగ్ సైడ్ పొజిషన్ చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే క్యాండిల్ అనేది రెడ్ కలర్‌లో ఫార్మ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒకటి టెయిల్ క్యాండిల్ ఫార్మ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఇది ఈ సపోర్ట్ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ ఇస్తుందో, అప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ సైడ్ పొజిషన్ ఇనిషియేట్ చేస్తాం. ఎస్ఎల్ ఎలా పెట్టుకోవచ్చు? టార్గెట్ ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఎస్ఎల్ వచ్చేసి మనకు అరౌండ్ ఈ మదర్ క్యాండిల్ యొక్క హై ఎంతైతే ఉందో అంత ఉంటుంది. తర్వాత టార్గెట్ వచ్చేసి మదర్ క్యాండిల్ సైజ్ ఎంత ఉందో అంత సైజ్‌లో మనకి టార్గెట్ కూడా ఉంటుందన్నమాట. సేమ్ అలానే బయింగ్ సైడ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, బయింగ్ సైడ్ మదర్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ అవుతుంది. లో ఏదైతే ఉందో సపోర్ట్ లెవెల్ అవుతుంది. సో, ఇలా మనం రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్‌ని మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఈ యొక్క క్యాండిల్ స్టిక్ ఏదైతే థర్డ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందో అది రెసిస్టెన్స్ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ ఇవ్వగానే మనం ట్రేడ్‌లో ఎంటర్ అయిపోతాం. దాని మీనింగ్ ఏంటంటే సింపుల్. మనం ఎప్పుడైనా రెసిస్టెన్స్ బ్రేక్‌ఔట్ గానే నార్మల్‌గా బయింగ్ యాక్టివిటీ చేస్తాం. ఒకవేళ సపోర్ట్ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇవ్వగానే సెల్లింగ్ యాక్టివిటీ చేస్తాం. సో, సెల్లింగ్ యాక్టివిటీ వచ్చి ఇక్కడ ఉంటుంది. మనకి బయింగ్ యాక్టివిటీ వచ్చి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఫార్మ్ అయింది గ్రీన్ కలర్. అంటే మనం సెల్లింగ్ సైడ్ పొజిషన్, బయింగ్ సైడ్ పొజిషన్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడైతే క్యాండిల్ యొక్క హై అనేది రెసిస్టెన్స్‌లో ఉంటుంది కాబట్టి హై బ్రేక్ అయినప్పుడు మాత్రం ట్రేడ్‌లో ఎంటర్ అయిపోతాం అన్నమాట. సో, మన ఎస్ఎల్ ఎలా పెట్టుకోవచ్చు? టార్గెట్ ఎలా పెట్టుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఎస్ఎల్ ఏదైతే ఉందో చాలా సింపుల్‌గా మనం అనుకుందాం. ఈ రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ అనేది ₹5 ఫార్మ్ అయిందనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసి ₹200 దగ్గర ఓపెన్ అయింది. ₹205 దగ్గర క్లోజ్ అయింది. సో, టోటల్‌గా వచ్చేసి ఈ రెడ్ కలర్ సైజ్ ఏదైతే ఉందో క్యాండిల్ స్టిక్ సైజ్ ₹5 ఉంది అనుకుందాం. ఇప్పుడు మన టార్గెట్ ఏదైతే ఉందో అది ₹5 అవుతుంది. అంటే ఇది 195 అవుతుంది కాబట్టి 195 నుంచి ₹5 అంటే 190 టార్గెట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎస్ఎల్ వచ్చేసి ₹200 నుంచి ₹5 పైన ఉండాలి కాబట్టి ₹205 ఏదైతే ఉందో అది మన టార్గెట్ అవుతుంది. ఎస్ఎల్ అవుతుంది. సేమ్ అలానే ఒకవేళ బయింగ్ సైడ్ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ₹200 దగ్గర ఓపెన్ అయింది. 205 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం. సో, 205 దగ్గర మన ఎంట్రీ ఉంటుంది. ఎస్ఎల్ వచ్చేసి ఏదైతే ఈ క్యాండిల్ లో ఉందో, మన మదర్ క్యాండిల్ యొక్క లో ఉందో ఆ లో తీసుకుంటాం. సో, అరౌండ్ 5 పాయింట్స్ ఎస్ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మదర్ క్యాండిల్ యొక్క సైజ్ ఎంత ఉందో మదర్ క్యాండిల్ యొక్క సైజ్ కూడా మనకు టార్గెట్ అవుతుంది. సో, 5 పాయింట్స్ టార్గెట్ అన్నమాట. సింపుల్‌గా మధ్య క్యాండిల్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ మనకి ఎస్ఎల్ అవుతుంది. సేమ్ అంతే సైజ్ మనకి టార్గెట్ కూడా అవుతుంది. ఇది ఇలా ట్రేడ్ చేస్తుంటారు మనకు కామన్‌గా. ఏదైతే ఇంటర్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ఇంకా అయిపోలేదు ట్రేడింగ్ అనేది. జస్ట్ ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ మాత్రమే చూస్తున్నాము. ఇన్సైడ్ క్యాండిల్‌స్టిక్ యొక్క ఇంట్రొడక్షన్. ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా ఎస్ఎల్ ఉంటుంది, ఎలా టార్గెట్ ఉంటుంది అని. దానికి ముందుకు ఇంకొంచెం బెటర్ అక్యురసీ నార్మల్‌గా అందరూ ఇలానే చేస్తుంటారు. దీంట్లో నార్మల్ సింపుల్‌గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన టైప్‌లో ఏదైతే క్యాండిల్‌స్టిక్ ఫార్మ్ అవుతుంది, తర్వాత ఎంట్రీ ఉంటుందో ఆ టైప్‌లో చేసినట్లయితే మనకు అరౌండ్ ఒక 60% రిస్క్ అక్యురసీ వస్తుంది. 1:1 రిస్క్ రివార్డ్ రేషియో మాత్రమే ట్రేడ్ చేయగలం. బట్ ట్రేడర్స్ క్లబ్ అంటే మా యొక్క ఛానల్ తరపున మేము కొన్ని అప్డేట్ చేసాం. దీనికి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసాం. సో, ఆ ఇంప్రూవ్‌మెంట్ వల్ల మనకి ఎక్స్‌ట్రా ఏమొస్తుందంటే అరౌండ్ 70-80% అక్యురసీ వస్తుంది. దాంతో పాటు 1:1.5 ఆర్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో కూడా వస్తుంది. సో, అదెలా వస్తుందో చూద్దాం. ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మనం ఏం చేసిన డెవలప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను. సో, మా ట్రేడర్స్ క్లబ్ తరపు నుంచి మేమేం చేస్తున్నామంటే బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్‌లో ఒక మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశామనమాట. నార్మల్‌గా మనం బయట రెగ్యులర్‌గా మార్కెట్‌లో చూసే ఏదైతే స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తుంటారంటే నార్మల్‌గా కామన్‌గా అయ్యేది రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో రికార్డెడ్ వీడియోస్‌ని షేర్ చేస్తారు. సో, ఆ వీడియోస్ మీరు చూసి తర్వాత డౌట్స్ వస్తే క్లారిఫై చేయమని అడుగుతారు. బట్ ఒకవేళ మీకు డౌట్స్ వచ్చినట్లయితే అక్కడ డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా ఒకరు ఎవరు ఉండరు. సరిగ్గా రెస్పాన్స్ కూడా అవ్వరు. మనకు కావాల్సింది ఏంటి అంటే థియరీ పార్ట్ సరిగ్గా ఉంటే సరిపోదు. లైవ్ మార్కెట్‌లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఆ ట్రేడ్ చేసే విధానం ఏదైతే ఉందో లైవ్ మార్కెట్‌లో వచ్చే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్‌లో వస్తుంటాయన్నమాట. మనం థియరీగా చదువుకున్నప్పుడు లేదా ప్రాక్టీస్ చేసినప్పుడు అన్నీ బానే ఉంటాయి. బట్ లైవ్ మార్కెట్ వచ్చేసరికి టోటల్ డిఫరెన్స్ ఉంటుంది. సో, అందుకోసము మీరు ఒకవేళ మిస్టేక్స్ చేస్తే మీ మిస్టేక్స్‌ని కవర్ చేయడం కోసము, మీ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేయడం కోసము, మిమ్మల్ని డే బై డే ఇంప్రూవ్‌మెంట్ చేయడం కోసము మా తరపు నుంచి ఒక మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశామన్నమాట. ఇది నార్మల్‌గా మీరు చూసే స్టాక్ మార్కెట్ కోర్స్ టైప్ కాదు. దీంట్లో మీకంటూ సెపరేట్ ఒక మెంటార్ ఉంటారు. తను మీరు చేసే మిస్టేక్స్‌ని తను అప్రోచ్ అయినట్లయితే తన మిస్టేక్స్‌ని మీకు మీ యొక్క మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసి ఎలా అటువంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్తారు. దీంట్లో మేము ఆఫర్ చేయబోతున్నాం అంటే మాకు కంటెంట్ వచ్చేసి
స్టాక్ మార్కెట్ ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట ఫస్ట్లో. సో ఇంట్రడక్షన్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్ అంటే మనకు తెలిసిందే, ప్రైస్ యాక్షన్ అంటే చిన్నది కాదు, చాలా పెద్దగా ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్లో ఏంటి ఏంటి అంటే క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్ యొక్క లాంగ్వేజ్ మనకు తెలుసు, క్యాండిల్ స్టిక్స్ ఉంటాయని. బట్ మనకు తెలియని విషయం ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అవి కూడా మనకు చాలా మాట్లాడతాయి ఒకవేళ మీరు ఆ యొక్క లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే. సో అందుకోసం క్యాండిల్ స్టిక్ లాంగ్వేజ్, దాంతోపాటు సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, తర్వాత ట్రేడింగ్ యూజ్ చేసుకుంటూ ఏదైతే సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేస్తామో అవిటిని యూజ్ చేసుకుంటూ ఎలా ట్రేడ్ చేయాలి, తర్వాత బ్రేక్అవుట్ ట్రేడ్స్ ఎలా చేయాలి. దాంతోపాటు మనందరికీ తెలిసిందే బ్రేక్అవుట్ ట్రేడ్ చేసినప్పుడు అందరూ ఫేస్ చేసేది ఏంటంటే ఫేక్ అవుట్స్ వస్తుంటాయి. సో ఇలా రెసిస్టెన్స్ ఉంటుంది, బ్రేక్అవుట్ ఇస్తుంది, మనం ట్రేడ్ అంటే అవుతాం. బట్ సేమ్ వచ్చేసి మళ్ళీ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఇలా ట్రేడ్ అయ్యే టైంలో ఏమంటాం, దీన్ని ఫేక్ అవుట్ అంటాం కదా. సో ఈ ఫేక్ అవుట్ ని కూడా మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఫేక్ అవుట్ ని ట్రేడ్ చేయడానికి కూడా ఒక వే ఉంది మనకు. సో ఆ ఫేక్ అవుట్ ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అని, దాంతో పాటు చార్ట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, పీనట్ ప్యాటర్న్, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్, ఇలా ఏవైతే చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ చార్ట్ ప్యాటర్న్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇప్పటివరకు మీరు ఈక్విటీలో చూస్తారు, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఇంట్రడక్షన్ అనమాట. అసలు ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏంటి, సిఈ ఏంటి, పిఏ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, టర్మినాలజీస్ ఏంటి, అవన్నీ. దాంతోపాటు అసలు ఫ్యూచర్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, తర్వాత ఆప్షన్ గ్రీక్స్ ఏంటి, మనకు కామన్ గా తెలిసిందే ఇంప్లైడ్ వోలటిలిటీ ఏంటి, అసలు ఇండియా విక్స్ ఏంటి, ఓఐ డాటా, ఇవన్నీ కవర్ చేస్తూ దీంతో పాటు ఏంటి అంటే మనకు ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మార్జిన్ షార్టేజ్ వల్ల అందరూ చూస్తుంది ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ అనమాట. సో అందుకోసం మేము బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ విత్ ఓన్లీ 30K క్యాపిటల్, దాంతో పాటు ట్రేడింగ్ సెటప్స్ అవన్నీ ఏవైతే ఉంటాయి అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. అరౌండ్ మేము ఇక్కడ డిస్కస్ చేసేది 40+ స్ట్రాటజీస్, అవి కూడా ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ అనమాట. ఇలాంటి ఇండికేటర్స్ మాత్రం ఉండవు, ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ 50+ స్ట్రాటజీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే 6 months ఏదైతే ఉందో 6 months మీకు కాల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని వెనకాల మెయిన్ ఒకే ఒక రీజన్ ఏంటి అంటే మీకు ఒకవేళ మేము చెప్పినట్లయితే మీరు ఫాలో అవ్వలేరు. సో ఎవ్రీ డే మీకు ఒక కాల్ ఇద్దాం. సపోజ్ ఇవాళ ఐటీసీ 200 నుంచి 205 రూపీస్ దాకా పెరుగుతుంది అని చెప్పాం. సో మీరు ట్రేడ్ చేయట్లేదు కాబట్టి మీరు దాన్ని చూడరు. ఒకవేళ మీరు రియల్ గా ట్రేడ్ చేసినట్లయితే మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రేడ్ లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. సో మీరు రియల్ టైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ట్రేడ్ అబ్జర్వ్ చేస్తుంటారు. నెక్స్ట్ డే అదే రోజు నైట్ క్లాస్ లో అసలు ఐటీసీ ఇలా 200 రూపీస్ నుంచి 205 రూపీస్ పోవడానికి కారణం ఏంటి అంటే ఇలా బ్రేక్అవుట్ ఇచ్చింది, అందుకే ట్రేడ్ పైనకి వెళ్ళింది అని మీకు ఒకవేళ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆల్రెడీ మీరు ఆ ట్రేడ్ ఏదైతే ఉందో ట్రేడ్ ని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మా యొక్క మోటో ఒకటి అంతే, జస్ట్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం ట్రేడ్ ఏదైతే ఉందో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మా ట్రేడింగ్ తరపు నుంచి, మా ట్రేడర్స్ క్లబ్ తరపు నుంచి ఒక ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ డెవలప్ చేయడం జరిగింది. సో ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్ కూడా కోర్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ లైవ్ క్లాస్ మీరు మిస్ అయినట్లయితే రెగ్యులర్ గా మేము ఎవ్రీడే 1 hour క్లాస్ ఉంటుంది కాబట్టి ఆ 1 hour క్లాస్ మిస్ అయినట్లయితే రికార్డెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మీ మెయిల్కి వచ్చేస్తుంటాయి. ఇవి వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతోనే ఉంటాయి. ఇది వచ్చేసి మా కోర్స్ యొక్క డీటెయిల్స్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే మా యొక్క కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పటివరకు కోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఇంతకుముందున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇంకా ఓకే, మేము చెప్పాము కొంచెం డెవలప్మెంట్ చేసాము ఇంతకుముందు ఇంటర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కి అని చెప్పాము కదా. సో ఆ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు డెవలప్మెంట్స్ ఎందుకు చేసామంటే అక్యురసీ ఇంక్రీజ్ చేయడం కోసం, తర్వాత రిస్క్ రివార్డ్ రేషియో ఏదైతే ఉందో ఆ రిస్క్ రివార్డ్ రేషియో ఇంక్రీజ్ చేయడం కోసం. సో ఎలా అవుతుంది అంటే ఒక 4 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఆ 4 గోల్డెన్ రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మదర్ క్యాండిల్ అనేది మనం ఇంతకుముందు అనుకుంటాం, మదర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ మదర్ క్యాండిల్ సైజ్ అనేది 1 to 1.5% కంటే ఎక్కువ ఉండకూడదు ప్రైస్. సపోజ్ 100 రూపీస్, సపోజ్ ఒక 1000 రూపీస్ స్టాక్ ఉంది అనుకోండి, ఆ మదర్ క్యాండిల్ యొక్క సైజ్ అనేది 10 to 15 రూపీస్ మధ్యలో ఉండాలి, ఇంతకు మించి ఎక్స్ట్రా ఉండకూడదు, 15 రూపీస్ పైన ఉండకూడదు అస్సలు అనమాట. దీనికి ఉన్న సింపుల్ రీజన్ ఒకటి ఏంటి అంటే నార్మల్ డేస్ లో రెగ్యులర్ గా క్యాజువల్ గా స్టాక్ అనేది రైజింగ్ ఎంత అవుతుందంటే పడిపోవడం కానీ పెరగడం కానీ అరౌండ్ మనకు ఒక 2% 3% మాత్రమే పడిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఏదైతే మదర్ క్యాండిల్ ఉందో మదర్ క్యాండిల్ 2% 2.5% ఉంది అనుకుందాం, మనం ఎంట్రీ ఇచ్చాక ఇంకొక 5%, 0.5%, 1% పడిపోతుంది, లేదంటే పెరుగుతుంది, అక్కడ నుంచి రివర్సల్ అయిపోతుంది. ఎందుకంటే కామన్ గా ఏది 2% 3% మూవ్మెంట్ మాత్రమే వస్తుంది కాబట్టి. అందుకోసం అలాంటి టైంలో మన ఎస్ఎల్ హిట్ అవుతుంది కాబట్టి అలాంటి ఎస్ఎల్ హిట్ అవ్వకుండా మదర్ క్యాండిల్ అనేది 1 to 15% కంటే 1 to 1.5% కంటే ఎక్కువ ఉండకూడదు చూసుకోవడం బెటర్ గా ఉంటుంది. సెకండ్, చైల్డ్ క్యాండిల్ సైజ్ ఏదైతే ఉందో అది మదర్ క్యాండిల్ తో కంపేర్ చేసినప్పుడు 50% మాత్రమే ఉండాలి.
అంటే మదర్ క్యాండిల్ ఇంత ఫామ్ అయినప్పుడు చైల్డ్ క్యాండిల్ వచ్చేసి మదర్ క్యాండిల్ సైజ్లో 50% ఫామ్ కావాలి. ఒకవేళ 1000 రూపీస్ స్టాక్ కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటి, 1 to 1.5% లోపే ఉండాలి కాబట్టి మదర్ క్యాండిల్ 10 రూపీస్ ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, 1% లోపు ఫామ్ అయింది, ఫైన్, తీసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే చైల్డ్ క్యాండిల్ అనేది మనకు మదర్ క్యాండిల్లో 50% ఉండాలి. సో 10 రూపీస్లో 50% అంటే 5 రూపీస్. సో ఇది 5 రూపీస్ ఉందా లేదా మరి చూసుకోవాలి. 5 రూపీస్ ఉన్నట్లయితే అక్కడ నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టాక్ అనేది 1.5% కంటే ఎక్కువ పడిపోవడం కానీ పెరగడం కానీ జరగకూడదు మన ఎంట్రీ తీసుకునే టైంలో. సపోజ్ మనం ఎంట్రీ తీసుకుంటున్నాం, ఆ ఎంట్రీ తీసుకునే టైం ఏదైతే ఉందో, సో ఎంట్రీ తీసుకుంటున్నాం కదా, ఎంట్రీ తీసుకునే టైం ఏదైతే ఉందో అప్పటికి స్టాక్ అనేది 1.5% కంటే ఎక్కువ పడిపోవడం కానీ పెరగడం కానీ జరగకూడదు. ఎందుకు అంటే సింపుల్ రీజన్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, 2 to 3% మాత్రమే స్టాక్ లో మనం రెగ్యులర్ గా కామన్ డేస్ లో మూవ్ చూడొచ్చు, అంతకుమించి ఎక్స్ట్రా చూడలేమని. ఒకవేళ వచ్చినా కానీ అది రిజల్ట్స్ రావాలనో లేదంటే పాజిటివ్ వలన నెగిటివ్ న్యూస్ వలన వస్తుంది. సో ఆ 2 to 3% మూవ్ అయి ఉంటుంది కాబట్టి మనం ప్లాన్ చేసే ట్రేడ్ కూడా 2 to 3% లో మాత్రమే ప్లాన్ చేయాలి. సో అందుకోసం ఒకవేళ 1.5% పెరిగినా కానీ స్టిల్ మనకు 1.5% ఏదైతే ఉందో ఇంకా స్పేస్ ఉంది మన టార్గెట్ పెట్టుకోవడానికి. అందుకోసం మనం 1.5% మాత్రమే పెరగాలి స్టాక్, పెరగడం కానీ తగ్గడం కానీ. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఏదైతే ఉందో, ఎంట్రీ అనేది మనకి 11:30 తర్వాత కావాలి. ఎందుకు ముందే తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు కొన్ని టైమ్స్ ఏదైతే ఉందో స్టాక్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఫేక్ అవుట్ అవుతుంది కదా. సో అలాంటి ఫేక్ అవుట్స్ అవాయిడ్ చేయడం కోసం అనేది ఎంట్రీని మనం 11:30 తర్వాత తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 9:15 to 10 o'clock వరకు స్టాక్ అనేది రైజ్ అవుతుంది. రైజ్ అయ్యాక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వల్ల రేంజ్ బౌండ్ లో ఉంటుంది, ఇలా కొంచెం పడిపోతుంది, రీట్రేస్మెంట్ లో ఉంటుంది. మనం 10 o'clock ఎంట్రీ ఇచ్చినట్లయితే ఈ 10 to 11:30 12 o'clock వరకు మా స్టాక్ అంతా ఏదైతే ఉందో అది రేంజ్ బౌండ్ అని ఉండిపోతుంది. కాబట్టి అలాంటి టైంలో మనకి ఎస్ఎల్ ఇట్టే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఎస్ఎల్ఇట్టే ఛాన్స్ కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి 11:30 తర్వాత కూడా ట్రేడ్ తీసుకోవాలి. అదే మన 4th రూల్. లేదు ఒకవేళ మీరు తొందరగా ట్రేడ్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు సెల్లింగ్ సైడ్ పొజిషన్ ఇనిషియేట్ చేస్తున్నారు అనుకుందాం 10 o'clock. నిఫ్టీ కూడా సెల్లింగ్ సైడే ఉండాలి, నిఫ్టీ కూడా పడిపోతున్నారు. లేదంటే ఒకవేళ బయ్యింగ్ సైడ్ పొజిషన్ తీసుకున్నట్లయితే సేమ్ నిఫ్టీ కూడా బయ్యింగ్ సైడే ఉండాలి. ఇలా అయితే ఓకే, 10 o'clock 10:15 మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు సెల్లింగ్ సైడ్ పొజిషన్ ఇనిషియేట్ చేశారు, నిఫ్టీ మాత్రం బయ్యింగ్ సైడ్ ఉందనుకోండి, సో మీరు వెయిట్ చేయండి, ఒక కొంచెం రీట్రేస్మెంట్ వరకు వెయిట్ చేయండి, 11:30 తర్వాత ట్రేడ్ తీసుకోండి. అప్పుడు మీకు తొందరగా ఏదైతే మీకు టార్గెట్ ఉందో అది అచీవ్ అయిపోతుంది. సో సింపుల్ 5 రూల్స్ అర్థమయ్యాయి కదా. 4 రూల్స్ ఏవైతే ఉన్నాయో, మదర్ క్యాండిల్ అనేది 1 to 1.5% కంటే తక్కువే ఉండాలి. చైల్డ్ క్యాండిల్ అనేది 50% సైజ్ ఉండాలి మదర్ క్యాండిల్ తో కంపేర్ చేసినప్పుడు. స్టాక్ అనేది 1.5% కంటే పెరగడం కానీ తగ్గడం కానీ జరగకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ అనేది 11:30 తర్వాత తీసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకో టాపిక్ ఏంటి అంటే మనం ఇది యూజ్ చేయడానికి 15 minutes టైం ఫ్రేమ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇది వచ్చేసి ఓన్లీ ఇంట్రాడేలో మాత్రమే. సో ఇంట్రాడేలో యూజ్ చేస్తున్నాం కాబట్టి 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. రిమైనింగ్ టైం ఫ్రేమ్స్ సో ఇప్పటి వరకు మనకు 4 గోల్డెన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డెన్ న్యూస్ ని డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ వీడియో వచ్చేసి 18 minutes వరకు అయింది. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఏంటి అంటే అసలు చార్ట్స్ ఎలా రీడ్ చేయొచ్చు ఏంటి అని రికార్డ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకొక 5-10 minutes వీడియో ఉంటుంది. దాంతో పాటు ఏంటి అంటే నెక్స్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ స్ట్రాటజీ కూడా ఆ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను.